అమ్మా. మరి మన రక్షణార్థమైనటువంటి ఈ శుభ శుక్రవారంన మనము యేసు ప్రభువు వారు సిలువలో పలికిన మాటలకు సంబంధించినటువంటి కొన్ని మాటల్ని మనము అంటే పలుకవలసిన రీతిని మనం పలికిన విధానాన్ని మనము మరికొన్ని విషయాల్లో మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే చూడమ్మా, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం చూడమ్మా. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? దేవుడైన యెహోవా అడుగుతూ ఉన్నారు. చూడండి, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా లేకపోతే ఉండునా? అంటే దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందమ్మా? ఒక విషయాన్ని మనం గమనిస్తే కనుక సిలువ యాగానికి సంబంధించిన విధానాన్ని మనం ముందుగా చూస్తే, అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించినటువంటి నరుడైనటువంటి ఆదాము నిత్యరాజ్య వారసత్వాన్ని కోల్పోయి మరణాన్ని పొందుకున్నటువంటి ఆ యొక్క విధానంలో తిరిగి నిత్యరాజ్యం పొందుకోవడానికి నరునికి అవకాశము లేని ఆ సమయాన ఈ లేఖనాన్ని మనం ఒక్కసారి గనక మనం అనుకుంటే, ఎందుకంటే పాపము చేసిన నరునికి ప్రవేశము నిషిద్ధమై ఉన్నది. నిత్యరాజ్య వారసత్వం ఉందా అమ్మా పాపం చేసిన వానికి, పాపిగా ఎంచబడ్డ వానికి? లేదు. కానీ దేవుడైనటువంటి యెహోవా ఏమని చెప్తున్నాడు? సర్వ శరీరులకు దేవుడును. అంటే ఇప్పుడు నేను పాపిని, నాకు దేవుడైన యెహోవా దేవుడుగా ఉన్నాడు. మరి నేను పాపముతోనే జీవించి పాపముతోనే మరణిస్తే, పాప ప్రక్షాళన నాకు లేకపోతే, మరి నాకు దేవుడు అని నేను అనుకునేటటువంటి ఆయన నన్ను రక్షించగలిగేనా? పాపిగానే ఉంటే. ఎందుకంటే రక్త ప్రోక్షణ అవశ్యమై ఉన్నది. ఎందుకు? పాప పరిహారార్థం. అయితే ఆ పాప పరిహారార్థం ప్రోక్షించబడుచున్న రక్తము ఏ రక్తమై ఉండాలి? పాప సహిత రక్తమై ఉండాలా? పాపరహిత రక్తమై ఉండాలా? ఏదై ఉండాలమ్మా? పాపరహిత రక్తమై ఉండాలి. మరి పాపరహిత రక్తము నరునిలో నుండి రాగలునా అమ్మా? నరునిలో నుండి రాగలుగునా పాపరహితమైనటువంటి రక్తము? రాలేదుగా. మరి సర్వ శరీరులకు దేవుడైనటువంటి యెహోవా సర్వ శరీరుల్ని రక్షించాలా? వారి పాపములన్నింటినీ తీసివేయాలా? అమ్మా, వారి పాపములు ఏం చేయాలి? తుడిచివేయాలి. వారు పాపము లేని వారుగా ఉండాలి. అంటే వారు కూడా ఎవరై ఉండాలి? పాపరహితులుగా వారు ఉండాలా? పాపరహితులుగా వారు ఉంటే అప్పుడు నిత్యరాజ్య వారసత్వం వారికి లభిస్తూ ఉన్నది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? పాప సహితుడైనటువంటి నరుని పాపరహితునిగా మార్చి, పాపరహితుడిగా మార్చబడిన నరుణ్ణి నిత్యరాజ్య వారసుడిగా చేసి నిత్యరాజ్య వారసత్వాన్ని ఇచ్చేటటువంటి ఆ గొప్ప విధానము ఎవరికి మాత్రమే సాధ్యం? ఎవరికమ్మా? ఎవరికి? నన్ను కన్నా మా అమ్మకి సాధ్యం. అంతేనా? ఎవరికి సాధ్యం? కేవలం దేవుడైన యెహోవాకు మాత్రమే సాధ్యము. ఆయనకు మాత్రమే సాధ్యం. ఇక ఏ నరుడు కూడా పొందజాలడు. ఏం పొందజాలడు? ఆయన మహిమని పొందజాలడు. అర్థమైందా? ఈ లోకంలో గొప్ప గొప్ప వారు పుట్టి గతించిన వారు ఉన్నారు. దేవునితో సమానంగా జనులెల్లరూ కూడా కీర్తించదగిన వారు కూడా ఉన్నారు. ఊరికి ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే, ఈ మధ్య వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక గుడి కట్టారు. అలాగే మనలో మరి ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు, మహాత్మా గాంధీకి గుడి ఉంది. తెలుసా ఆ విషయం?
మహాత్మా గాంధీకి గుడి ఉంది. ఎక్కడుంది? గుజరాత్. ఎక్కడో సబర్మతి తీరాన కదా, ఎక్కడ గుజరాత్. ఆ? గుజరాత్. ఎక్కడో గుజరాత్ లోనో లేకపోతే ఇంకో చోట కాదు, మనకు బాగా తెలిసిన ప్లేస్ లోనే, తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. హైదరాబాద్ లో తెలంగాణకి వెళ్ళే రూట్ లో మహాత్మా గాంధీ గుడి ఉంది. సరే, ఆయన్ని నరులు దేవుడు అనుకున్నారు, నేను కాదన్ను. వారి అభిప్రాయానికి మనం గౌరవిద్దాం, వారిని కూడా మనం అనుకూలిద్దాం ఊరక కొద్దిసేపు. మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరయోధునిగా ఉన్నాడు, లేదంటే స్వతంత్రం ఆయన వల్లే వచ్చింది, ఆయన లేకపోతే స్వతంత్రం లేదు అనే ఆలోచనలోనే మనం ఉందాం. సరే, ఇది బాగుంది. ఈ లోకంలో తనతో ఉన్నటువంటి భారతీయులకి స్వేచ్ఛ కావాలని ఆయన స్వేచ్ఛ కోసం పోరాడాడు, గెలిపించాడు. అయితే జీవించి ఉన్న ఈ కాలంలో, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారికి స్వేచ్ఛను ఇచ్చిపోయాడు ఆయన, బానే ఉంది. మరి మరణానంతరము కావలసిన స్వేచ్ఛను ఇవ్వగలిగాడా? నిత్యరాజ్య వారసత్వాన్ని ఇవ్వగలిగాడా? అమ్మా, ఏ నరునికైనా సాధ్యమేనాది? కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరికంటున్నాడు ఆయన? సర్వ శరీరులకు దేవుడను. అర్థమైందా? సర్వ శరీరులకు దేవుడను అని ఆయన చెప్తున్నాడు. అలాగే సర్వ శరీరులకు దేవుడైన ఆయన చెప్తున్న మాట ఇంకా ఏంటి? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. అంటే ఉండునా అంటే ఇప్పుడు మనమే క్వశ్చన్ వేసుకున్నాం. అయ్యా, నాకు నీవు దేవుడు అయి ఉన్నావు, నేను పాపిగా ఉన్నాను, నా పాపము పోయింది, మరి పోవాలి అంటే ఎలా పోయింది? నా తల్లి వల్ల నా పాపం పోయిందా? నా తండ్రి వల్ల నా పాపం పోయిందా? నా అక్క చెల్లెళ్ళ వల్ల పోయిందా? నా అన్నదమ్ముల వల్ల పోయిందా? నా బంధువుల వల్ల పోయిందా? ఎవరి వల్ల పోయింది? ఎవరి వల్ల పోయిందమ్మా? కేవలం ఆయన వల్లనే పోయింది. అందుకే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని లేఖనం సెలవిస్తూ ఉంది. అయితే ఆ రీతిగా అసాధ్యమైనది ఏది లేదని చెప్పినటువంటి ఆ గొప్ప విధానాన్ని మనము చూసుకొని, మరి యేసు ప్రభు వారు సిలువలో పలికిన మాట మనం ఒకసారి మొదటి మాట రెండో మాటని గమనిస్తే ఏమేంటి అమ్మ మాటలు? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నీతో నేను నిశ్చయంగా చెప్పుచున్నాను. అయితే ఈ మాటలు యేసయ్య ఎప్పుడు చెప్పి ఉన్నాడో మనం ఒకసారి చివరగా చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయము 2-3 వచనాలు చూడమ్మా. నీ కుమారుడు నిన్ను మహింపరచునట్లు నీ కుమారుని మహింపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చిది. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఇక్కడ మనం గమనిస్తే గనుక, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికి ఆయన ఏమిస్తున్నాడమ్మా? నిత్య జీవము అనుగ్రహించినట్లు ఆయనకి ఏమిచ్చాడు? సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఉన్నది. దేవుడిచ్చాడు అధికారము. ఈ అధికారము చేతనే యేసయ్య సిలువలో మొదటి మాట పలికాడు. ఏమని? వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. ఈ అధికారం ఎవరి మీద ఉంది? ఆయనకు సర్వ శరీరుల మీద ఉంది. కాబట్టి ఆ సర్వ శరీరులు కూడా చేసిన తప్పు వారు ఎరుగక చేస్తున్నారు, కాబట్టి వారిని క్షమించండి అని ఆయన అడగగలిగినటువంటి అధికారమై ఉన్నది. అయితే 3వ వచనాన్ని గమనిస్తే రెండవ మాటకు సాదృశ్యం, అంటే రెండవ మాటకి లింకప్ గా ఏమనుందో చూడమ్మా. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవం. మరి రెండవ మాట యేసు ప్రభు వారు పలకడానికి ఇక్కడున్న మాటకు ఏమి లింక్ అయి ఉంటుంది? ఏమి లింక్ అయి ఉంటుంది? మొదటి ఆయనతో వారించి ఏమన్నాడు రెండో ఆయన? మనము శిక్షా విధిలో ఉన్నాము కనుక నీవు దేవునికి భయపడవా అంటే ఆయన ఎవరిని ఎరిగారు? మొదట దేవుణ్ణి ఎరిగాడు.
అని దేవుని తెలుసుకున్నాడు. అలాగే మరలా ఏమంటున్నాడమ్మా, మనము చేసిన దానికి మనం అనుభవించింది సరైనదే, కానీ ఈయన ఏ పాపము చెయ్యలేదు అంటూ ఇప్పుడు ఎవరిని ఎరిగాడు ఆయన? దేవుని యేసుక్రీస్తు. యేసు ప్రభు వారిని ఏమని అన్నాడు? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమై ఉన్నది? అద్వితీయ సత్యదేవుడినైన ఆయన్ను, అలాగే ఆయన పంపిన యేసుక్రీస్తును ఎరుగుట వలన ఏమి కలుగుతుంది? నిత్య జీవం కలుగుతుంది. అంటే వెంటనే యేసు ప్రభు వారు ఏమన్నారు? ఇతడు అర్హత పొందుకున్నాడు. ఏ విషయమై? ఇతడు నిత్య జీవం పొందడానికి ఈ సర్వ శరీరంలో ఇతడు కూడా ఒక శరీరం కాబట్టి ఈ శరీరకి నిత్య జీవం ఇవ్వటానికి నాకేమున్నది? అధికారం ఉన్నది. కాబట్టి ఏమన్నారమ్మా? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు, ఎందుకంటే నీవు అద్వితీయ దేవుడైనటువంటి సత్యదేవుడైనటువంటి దేవుడును ఎరిగావు, అలాగే ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవమై ఉన్నది. మరి ఆ గొప్ప రక్షకుడికి అసాధ్యమైంది లేదు, అలాగే ఆ అద్వితీయ సత్యదేవుడైనటువంటి యెహోవా దేవునికి అసాధ్యమైనది లేదు. అర్థమైందమ్మా? మనము స్వతహాగా తెచ్చుకున్న పాపము ద్వారా మనము నిత్యరాజ్యాన్ని కోల్పోతే ఆ నిత్యరాజ్యం మనకిచ్చుటకు అసాధ్యమైనదని సాధ్యపరిచిన గొప్ప దేవుడు. ఎలా అసాధ్యం అంటే పాపరహితమైనటువంటి వాని యొక్క రక్తము చిందించబడాలి. ఎవరి కోసము? ఒక పాపి కోసం. అర్థమైందా? కాబట్టి ఆ రక్తము చిందించుటకు వచ్చినది ఎవరు? దేవుడే. అర్థమైందమ్మా? కాబట్టి ఆ గొప్ప రక్షణను మనం గుర్తెరిగిన వారుగా ఉంటూ, ఆ గొప్ప విధానాన్ని కలిగిన వారుగా మనం ఉంటూ, ఆ దేవుడు మనకు చేసినటువంటి గొప్ప విధానం, ఆ ప్రతి ఒక్క విధానాన్ని మనం గమనించి ఆయనలో ఎదుగుచు ఫలించుచు దేవుని నామ మహిమార్థమైన జీవితాన్ని మనము ఆయన సాక్షార్థమై జీవించులాగిన మనల్ని మనము రక్షించుకొనుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప విధానము క్రీస్తును దేవుడును ఎరుగుటయే కనుక మనం ఆయన గురించి పూర్తిగా తెలుసుకొని ఆయనలో ఎదుగుచు ఫలించుచు మనం ముందుకు సాగిపోయినప్పుడు నిజమైన దేవుని వారసులుగా, దేవుని బిడ్డలుగా మనం ఉండుటకు మనకు అర్హత కలుగుతుంది. కాబట్టి ఆ విధి విధానాన్ని మనము కలిగి ముందుకు సాగిపోవాలని, ఆ రీతిగా మనం ఉండుటకై మనకు కావలసినటువంటి జ్ఞానముతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.